డ్రైవర్లకి మెకానిక్లకి అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. నా పేరు పంజాల శ్రావణ్ గౌడ్, బీజేపీ గీతా సెల్ రాష్ట్ర కన్వీనర్ మాజీ. మరి ఏదైతే సకల జనుల సమ్మె నుంచి కూడా ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పి ప్రకటన, ఆ రోజు కూడా మనం కార్మికులం అందరం కూడా ఆర్టీసీని విలీనం చేయాలని చెప్పేసి కూడా ధర్నాలు చేసినాము. సకల జనుల సమ్మెలో కూడా పాల్గొన్నాము. తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీల పాత్ర వహించినాము మనం. మరి ఆ రోజు కూడా ప్రభుత్వాలు ఏదైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా మనకు మద్దతు తెలియజేసేది. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ ఉన్నట్టే నిమ్ముకు నీరెత్తినట్టు కూడా ప్రవర్తించినది. మరి తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఏదైతే బిల్లుని మనం పెట్టినామో అక్కడ ఆమోదము గవర్నర్ ఉన్నప్పుడు సౌందర్య రాజన్ గారు ఓకే చేయడం జరిగినది. అది మనందరి పోరాట విజయం. మరి ప్రజలు మార్పు కోరిరు, మళ్ళా టిఆర్ఎస్ పోయింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మరి ఇదే ప్రాంతం నుంచి పార్లమెంట్ గా కూడా రేవంత్ రెడ్డి గారు కూడా పూర్వం ఉండే. మరి ఇవాళ ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, ఏదైతే మేనిఫెస్టోలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే తెలంగాణ రాష్ట్రంలో 100% నేను విలీనం చేస్తాను ఆర్టీసీని అని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. దీనికి అందరూ మా ఆర్టీసీ సోదరులు, కార్మికులు, తెలంగాణ మొత్తం కూడా నమ్మి వాళ్ళకి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకొచ్చింది. మరి అధికారంలోకి వచ్చినాక, గద్దె ఎక్కినాక, పదవులు అనుభవిస్తున్నాక మా కార్మికుల సోదరుల బాధలు మీకు పడతలేదా? 2.5 సంవత్సరాలు కూడా గడిచిపోయింది. మరి మీకు చలనం కలుగుతలేదా? మరి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారు. మరి మా కార్మికుల సోదరుల బాధలు మీకు పట్టడం లేదా? ఇంతసేపు మీరు ఒక్కటే ప్రజలను భ్రమ పెడతారే, మహిళలకు ఫ్రీ బస్సు, మహిళలకు ఫ్రీ బస్సు, మహిళలకు ఫ్రీ బస్సు, మహిళలకు ఫ్రీ బస్సు అని చెప్పి ఓట్ బ్యాంక్ గల్లలు కొట్టాలని చూస్తున్నారు. మీరు బాగానే ఉన్నది, నేను కాదంటలే. మరి ఆ ఆర్టీసీ బస్సుని నడపాలన్నా, ఆర్టీసీకి బస్సుకి రిపేరింగ్ లో ఇస్తే వ్యవస్థ నడవాలంటే మా ఆర్టీసీ సోదరులు ఉంటేనే నడుస్తుంది. అయ్యా ముఖ్యమంత్రి, మహిళలకు ఇచ్చామని సంకలు కొట్టుకోగానే కాదు, ఆ ఆర్టీసీ సోదరుల కష్టాలు, ఆర్టీసీ సోదరులకు ఏదైతే మీరు మాట ఇచ్చారో 2.5 సంవత్సరాలు గడుస్తున్నది. ఒక్క చిన్న సంతకం పెడితే అయిపోయే పనికి 2.5 సంవత్సరాల నుంచి మా